హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం ఏదైనా ఒక నెంబర్కి ముఖ మరియు స్థాన విలువను ఏ విధంగా గుర్తించాలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు చూడండి. 58,369 అనే సంఖ్యలో 3 యొక్క ముఖ విలువ అని అడిగాడు. అసలు ముఖ విలువ అంటే ఏంటి తెలుసుకుందాం. ముఖ విలువ అంటే ఏదైనా ఒక సంఖ్య ఉందనుకోండి, ఆ సంఖ్యలో అంకె యొక్క ముఖ విలువ అడిగితే ఆ అంకె ఏదైతే అయిందో అదే దాని యొక్క ముఖ విలువ అవుద్ది. అర్థం కాదు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 456 అనే సంఖ్య ఉంది, ఓకేనా. అందులో 5 యొక్క ముఖ విలువ అడిగాడు అనుకోండి, దాని యొక్క ముఖ విలువ 5 అవుద్ది. అంటే ఇచ్చిన సంఖ్యలో ఏ అంకె అయినా ముఖ విలువ అడిగితే అదే దాని యొక్క ముఖ విలువ అవుద్ది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడమ్మా 58,369 ఇచ్చాడు. అందులో మనకి ఏం అడిగాడు? 3 యొక్క ముఖ విలువ. సో 3 యొక్క ముఖ విలువ తీసుకునేటట్టయితే మనకి ఏమవుద్ది? ఆన్సర్ 3 అవుద్ది. ఇదే దీని యొక్క ముఖ విలువ, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. 6,432 అనే సంఖ్యలో 4 యొక్క స్థాన విలువ అని అడిగాడు. మరి స్థాన విలువ అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక అంకెలో ఇచ్చిన యొక్క అంకెలో అక్కడ కట్ చేసి అలా చెప్తాను. ఇచ్చిన ఒక సంఖ్యలో అంకె యొక్క స్థానం ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ మనం ఏమంటామంటే స్థాన విలువ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 250 ఉంది. దీంట్లో 5 యొక్క స్థాన విలువ ఏమని చెప్తామంటే, ఇది 1ల స్థానం అంటాం, ఇది 10ల స్థానం అంటాం, ఇది 100ల స్థానం అంటాం. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయమే, ఓకేనా. ఇప్పుడు ఏమంటారు మనకి 5 యొక్క స్థాన విలువ. 5 ప్లేస్లో ఎక్కడ ఉంది? 10 ప్లేస్ ఉంది. అంటే 5 × 10 చేస్తే దాని యొక్క స్థాన విలువ అవుద్ది 50 అవుద్ది అనమాట, ఓకేనా. సో అదే మనకి ఇచ్చి ఇప్పుడు నెంబర్ చూడండి. 6,432లో 4 యొక్క స్థాన విలువ అడిగాడు. అంటే స్థాన విలువ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? నెంబర్ 4. సో 4 × ఎన్నో ప్లేస్లో ఉంది? 1లు, 10లు, 100లు, అంటే 100. అంటే 4 యొక్క స్థాన విలువ ఏమవుద్ది? 400 అవుద్ది అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ.